హలో అండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? కొండగట్టు క్షేత్రానికి. ఇది మనకు వేములవాడ నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం కొండగట్టు వచ్చేసాము. ఇది అంతా ఆ గుట్టపైన స్పేస్. యాక్చువల్ కొండపైన ఇంత స్పేస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయరు కదా. యాక్చువల్లీ ఇక్కడ కొండగట్టు స్పెషాలిటీ ఏంటంటే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకెళ్ళేటప్పుడు అందులో కొంత భాగము ఇక్కడ పడి ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారనేది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయని మేము వెళ్ళేటప్పుడే బనానాస్ అండ్ కొన్ని దోసకాయలు కూడా తీసుకెళ్ళాము. వాటికి ఇచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అంత టైం మాకు ఇవ్వలేదు. అవి చాలా తొందర దగ్గరికి వచ్చే వరకు దూరం నుంచే వాటికి ఇచ్చేసాము. ఇక ముందుకు వెళ్తే మనకు టెంపుల్ సింహద్వారం కనిపిస్తుంది. ఇక మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. జాతర స్పెషల్ అవడం వల్ల భక్తులు కూడా చాలామందే ఉన్నారు. చూడండి సింహద్వారం, ఇది సింహద్వారం దగ్గరలో ఉన్నాము. స్వామివారిని దర్శించుకోవడానికి ముందు ఫస్ట్ కోనేరుకి అయితే వెళ్ళాము. అక్కడ కోనేరు దగ్గర అమ్మవాళ్ళు పూజ చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక పక్కనే మనకి బేతాళ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ కూడా మొక్కుకున్న తర్వాత పక్కన రాములవారి టెంపుల్ ఉంది. అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ చాలాసేపు ఉన్నాము కొండపైన. చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరికైనా గాలి సోకి తీసుకొచ్చినా కూడా ఇక్కడ అసలు అలాంటివి ఏమి ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. చూడండి కోనేరు ప్లేస్. ఇది కొత్తది అన్నట్టు కోనేరు. పాతదాన్ని అటువైపు బ్లాక్ చేసి ఇది స్పేషియస్గా రీసెంట్గా కట్టించారంట. చాలా బాగుంది. ఇక పిల్లలు కూడా ఇక్కడ కాసేపు ఉన్నారు. హాయ్. చూడండి చాలా నీట్గా ఉంది. అమ్మవాళ్ళు ఇక్కడ పూజ చేస్తున్నారు.